మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలంగాణ రాష్ట్రంలో మరో మ్యూజియం ప్రారంభం కాబోతుంది. ఇంతవరకు మ్యూజియం పురావస్తన శాఖ నిర్వహిస్తే ఇప్పుడు జైలు శాఖ జైలు మ్యూజియం నిర్వహిస్తుంది. గోవా, బెంగళూరు, కర్ణాటకలతో పాటు పలు రాష్ట్రాల్లో, కలకత్తాతో పాటు పలు రాష్ట్రాల్లో జైలు మ్యూజియం ఉంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా జైలు శాఖ మ్యూజియం ప్రారంభిస్తుంది. దీని కాన్సెప్ట్లో ఒకరోజు జైల్లో ఉంటే జైల్లో ఖైదీలు ఎలా ఉంటారు, వాళ్ళకి శిక్ష ఎలా ఉంటుందా లేదా, వాళ్ళకున్న ట్రీట్మెంట్ అనేది, ఆ ఫీల్ అనేది ఇక్కడ మనకు చూపిస్తారు. ఒకరోజు జైల్లో ఉంటే 500 రూపాయలు, ఒక రోజు లేకుండా మధ్యలో వస్తామంటే 1000 రూపాయలు ఫైన్ కూడా వేస్తారు ఈ జైల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు. కానీ మీరేం తప్పు చేయకపోయినా ఇందులో వెళ్ళి ఉండొచ్చు. ఈ జైల్లో ఎలాంటి శిక్ష పడతాయి, ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తారనే విషయం తెలుసుకోవాలనుకుంటే తెలంగాణలో నిర్వహిస్తున్న జైల్ మ్యూజియంకి వెళ్ళొచ్చు. ప్రస్తుతం మన చెంచల్ కూడా జైలుకి వచ్చాం. అసలు జైల్లో ఏం జరుగుతుంటుంది? నేరం చేసిన వ్యక్తి జైల్లోకి వస్తే కొడుతుంటారు, తిడుతుంటారు, లేదా బాత్రూంలు కడిగిస్తుంటారని చాలా బయట అనుకుంటారు. అసలు నిజంగా జరుగుతుందా లేదా? జైల్లో అన్ని సదుపాయాలు దొరికినప్పుడు మరి ఏం శిక్ష అనిపిస్తారు? జైల్లోకి వచ్చాక చాలా హ్యాపీగా ఉంటామని చాలామంది క్రిమినల్స్ బయటకు వచ్చి చెప్తుంటారు. అది నిజమా కాదా అనేది మనం చూడాలి. అయితే తెలంగాణ జైలు శాఖ అటువంటి అనుమానాలందరూ ఉన్న వాళ్ళకి అందుకే ఆ భ్రమను పోగొట్టడానికి ఫీల్ ద జైల్ అనే కార్యక్రమం చేపట్టింది. ఇప్పుడు ఫీల్ ద జైల్ దగ్గర ఉన్నాం. ఈ జైల్లోకి వెళ్ళిన తర్వాత బ్యారక్స్ ఎలా ఉంటాయి, లోపల ఏం జరుగుతుంది, సిస్టమ్ ఎలా జరుగుతుంది, అసలు ప్రొసీజర్ ఏంటి అనే విషయాన్ని మనం స్వయంగా చూద్దాం. ఇప్పుడు మనం జైల్లోకి వచ్చాం. జైల్లోకి వచ్చిన తర్వాత నేరం వచ్చిన వ్యక్తి ఏ నేరం చేశాడు అనే విషయాన్ని రాసుకొని ఆయన పుట్టుమచ్చలు అని స్వయంగా రాసుకున్న తర్వాత ఆయనకి ముందు అడ్మిషన్ బ్లాక్లో పెడతారు. అడ్మిషన్ బ్లాక్లో పెట్టిన తర్వాత ఆయన సైకాలజీ ఏంటో స్టడీ చేశాక, ఆయన మొదటిసారి నేరం చేశాడా, 2 సార్లు చేశాడా, లేదు రిపీట్గా చేస్తాడని స్టడీ చేశాక ఒక్కొక్కసారి ఆయన తీవ్రత బట్టి ఉంటుంది. లేదు మొదటిసారి నేరం చేసి వచ్చాడు అంటే ముగ్గురున్న ఈ బ్లాక్లో పెడతారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ బ్లాక్లో 4 బెంచీలు ఉన్నాయి. ఈ 4 బెంచీల్లో పెట్టిన తర్వాత వీళ్ళకి 4 టేబుల్స్ ఉంటాయి. ఈ మంచం మీద ఇదే ఒక స్టీల్ ప్లేటు, స్టీల్ గ్లాసు, బెడ్షీటు ఇస్తారు. ఈ కార్నర్లో కనిపిస్తుంది టాయిలెట్, లెఫ్ట్ సైడ్లో మనకు కనిపిస్తుంది ఈ టాయిలెట్ కనిపిస్తుంది. ఈ టాయిలెట్ మాత్రం వాడుకోవాలి, కానీ స్నానానికి దానికి బయటికి రావచ్చు. ఇది మొదటిసారి నేరం చేసి వచ్చిన వ్యక్తికి కలిపి పెడతారు. అదే రిపీట్గా నేరం చేస్తున్నాడు లేదా ఆయనకి ఎక్కువ పనిష్మెంట్ ఉందనుకుంటే సింగిల్ బ్యారక్ ఇస్తారు. సింగిల్ బ్యారక్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ సింగిల్ బ్యారక్లో మొదటిసారి అంటే రిపీట్గా నేరం చేసిన వ్యక్తి వస్తాడు, ఆయన ఇక్కడ కూర్చోబెట్టి ఆయన ఇక్కడే పనిష్మెంట్ ఇస్తుంటారు. ఆయనకి మాత్రం సింగిల్గా బ్యారక్, ఆయనకు వాష్రూమ్ కనిపిస్తుంటుంది. ఇక్కడ వాళ్ళకి తాగడానికి మట్టి కుండ కూడా ఉంటుంది. ఇది రిపీట్గా వస్తున్న వ్యక్తి. అలా కాకుండా ఎక్కువ నేరాలు చేస్తాడు, ఆయనకి సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళని ఏం చేస్తారు అని చూస్తే హై సెక్యూరిటీ బ్యారక్ అని ఒకటి ఉంటుంది. ప్రస్తుతం మన ఇక్కడ చివరిలో కనిపిస్తుంటుంది. ఇది హై సెక్యూరిటీ బ్యారక్. ఈ హై సెక్యూరిటీ బ్యారక్లో ఆయన సపరేట్గా ఉంటుంది. అంటే ఆయన పోలీస్ జైలు సిబ్బంది మీద దాడి చేయడం కానీ లేదా ఆయన మీద ఎవరు దాడి చేయకుండా 2 అంచెలు భద్రత ఉంటుంది. ఆ బ్యారక్లో ఒకటే ఉంటాడు ఆయన. ఆ బ్యారక్ అక్కడ తర్వాత బెడ్షీటు, ఆయన ప్లేట్ ఆయనకే ఉంటుంది, తర్వాత వాష్రూమ్ ఉంటుంది, పక్కన మట్టి కూడా ఉంటుంది. అంటే ఈ గేట్ కనిపిస్తుంది కదా, ఈ గేట్ ఓపెన్ చేసి లోపలికి వెళితేనే ఆయన దగ్గర వెళ్ళే అవకాశం ఉంటుంది. అది హై సెక్యూరిటీ బ్యారక్. ఇక రెగ్యులర్గా జైల్లో ఏం జరుగుతుంది అనే విషయం తెలుసుకోవడానికి జైలు శాఖ చేపట్టిన ఈ కార్యక్రమంలో రోజుకి 500 రూపాయలు తీసుకుంటారు. మొత్తం 24 రూమ్స్ ఉంటే 1200 ఉంటారు. అంటే ఒకసారి నేరం వచ్చిన వ్యక్తి ఏ విధంగా ట్రీట్ చేస్తాడో అదే ట్రీట్మెంట్ ఇక్కడ ఉంటుంది. సాధారణంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఉదయం 6 గంటలకి ముందు లాకప్ ఓపెన్ చేస్తారు. లాకప్ ఓపెన్ చేసి బయటకు వచ్చిన తర్వాత వాష్రూమ్స్కి వెళ్ళిన తర్వాత ఆయనకి 7 గంటలకి టిఫిన్ ఇస్తారు. ఆ టిఫిన్ కూడా ఒకరోజు ఒక టిఫిన్ ఉంటుంది, ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు పూరి, ఒకరోజు ఉప్మా, లేదా ఒకరోజు కిచిడి, పులిహార, పొంగల్, ఇటువంటి ఐటమ్స్ ఉంటాయి. అతను టిఫిన్ అంతా ఏర్పాటు చేసిన తర్వాత 11 గంటలకి లంచ్ వస్తుంది. 11 గంటల లంచ్లో ఆయనకి ఒకరోజు కందిపప్పు, ఒకరోజు పెసరపప్పు, ఇలా రకరకాల పప్పులతో భోజనం పెడతారు. కూరగాయలు ఉంటాయి, అదేవిధంగా మజ్జిగ ఇస్తారు. మధ్యాహ్నం 2 గంటలకి టీ ఇస్తారు. అంతేకాకుండా సాయంత్రం 6 గంటలకే డిన్నర్ ఉంటుంది. డిన్నర్లో ఆయనకు ఒకవేళ షుగరు అటువంటివి ఉంటే ఆయనకి చపాతీలు ఇస్తారు. అంతేకాకుండా రైస్ కావాలంటే రైస్ ఇస్తారు. బుధవారం మాత్రం బాయిల్డ్ ఎగ్ ఇస్తారు, ఆదివారం నాన్ వెజ్ పెడతారు. ఇలాగ మెనూ ఒకటి స్టార్ట్ చేస్తుంది. అంటే జైలు మెనూ ఉంటుంది, ఆ మెనూ ప్రకారం ఇస్తారు. ఆ మెనూని ఇప్పుడు ఎవరైతే ఫీల్ జైల్లోకి వస్తారో వాళ్ళకి కూడా అదే మెనూ ఉంటుంది. ఇక జైల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు బయట ఉండొచ్చు. ఇక్కడ ఈ టైంలో బయట షటిల్ ఆడచ్చు, క్యారమ్ బోర్డ్ ఆడుకోవచ్చు, పేపర్లు వస్తే పేపర్ చదవచ్చు, లోపల టీవీ ఉంటే టీవీ చూడవచ్చు, ఇక్కడ పడుకోవచ్చు. కానీ సాయంత్రం 6 తర్వాత మాత్రం లాకప్ క్లోజ్ ఉంటుంది. ఈ సాయంత్రం 6 అవ్వగానే
సాయంత్రం 6 అవగానే లాకప్ క్లోజ్ చేస్తారు. లాకప్ క్లోజ్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత తెల్లవారు 6 గంటల వరకు బయటికి రావడానికి కుదరదు. ఆ సమయమే మనకి పనిష్మెంట్ అంటే ఏంటో తెలుస్తుంది. ఎందుకంటే కుటుంబ సభ్యులు కానీ ఎవ్వరు కానీ దరిదాపులు రారు, బయటకు కూడా రారు. లోపల ఉన్న వ్యక్తులు మాత్రమే మాట్లాడాలి. 6 తర్వాత బయటికి రారు. ఈ 6 గంటల్లో మనకున్న ఫ్రీడమ్ పూర్తిగా కట్ అయిపోతుంది. అంటే మనం చేసే నేరం ఏంటి, మన కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, మన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా అప్పుడు గుర్తుకొస్తాయి. అదే పెద్ద పనిష్మెంట్. ఎంత టైంకి భోజనం ఉన్నా ఫ్రీడమ్ లేకపోతే మనిషి బతకలేడు. ఆ ఫ్రీడమ్ను మనం ఇక్కడ సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు కోల్పోతాం. అదే పెద్ద పనిష్మెంట్. ఆ పనిష్మెంట్ని ఒకసారి ఎంజాయ్ చేయాలనుకుంటే ₹500 టికెట్ కట్టి రావచ్చు, లేదా ₹12 పెట్టి 24 గంటలు అక్కడ ఉండొచ్చు అన్నది జైలు శాఖ కొత్తగా పెట్టింది. ఈ కాన్సెప్ట్ అండమాన్తో పాటు కర్ణాటక, కోల్కతా జైల్లో అక్కడ కనిపిస్తుంది. ఇక లేడీస్ బ్లాక్ చూద్దాం. అంటే జెంట్స్ బ్లాక్ చూస్తాం, ఇప్పుడు లేడీస్ బ్లాక్ ఎలాగుంటుందని చూస్తే ఇక్కడ కూడా లేడీస్ సెపరేట్ కనిపిస్తుంది. లేడీస్ కూడా వచ్చి 24 గంటలు ఉండాలనుకుంటే ₹12 పే చేయాలి. అదే ఒక హాఫ్ డే ఉండాలనుకుంటే ₹500 పే చేయాలి. ఇది బ్యారక్ 1 అంటే ఫిమేల్ బ్యారక్ ఉంటుంది. ఇది ఓన్లీ లేడీస్ వరకు మనకు కనిపిస్తుంది. కానీ పక్కనే ఉన్న ఎవరు మాట్లాడడం కూడా ఉండదు. ఉదయం 6 గంటల లోపండి, ఉదయం 6 తర్వాత సాయంత్రం 6 గంటలలోపు ఈ ప్రాంగణం అంతా తిరగచ్చు. ఇక్కడంతా మన చెట్టు కనిపిస్తుంది, పెద్ద వేప చెట్టు. ఇక్కడ కూర్చోవచ్చు, మాట్లాడుకోవచ్చు, అన్నీ ఉంటాయి. క్యారమ్ బోర్డ్ ఆడచ్చు, షటిల్ ఆడచ్చు, అన్నీ ఉంటాయి. కానీ 6 తర్వాత మాత్రం పూర్తిగా బ్లాక్ ఉంటుంది. కాబట్టి అప్పుడే మనకు పనిష్మెంట్ మన కళ్ళ ముందు కనిపిస్తుంటుంది. ఎవరితో మాట్లాడకుండదు, సెల్ ఫోన్ ఉండదు, ఏమి ఉండదు. ఈ పనిష్మెంట్ని ఒకసారి ఎంజాయ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా జైలు డిపార్ట్మెంట్ అండి. ₹500 టికెట్ తీసుకొచ్చి హాఫ్ డే ఉండొచ్చు, ₹12 టికెట్ తీసుకొని ఫుల్ డే ఉండొచ్చు. ఇది జైలు సంబంధించిన మెనూ. ఈ మెనూ ఖచ్చితంగా ఇక్కడే ఉన్న వాళ్ళకి అమలు చేస్తూ ఉంటారు. కానీ జైల్లో వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా ఎంజాయ్ చేసాం, మాకు జైల్లో డబ్బులు పడేస్తే అన్నీ దొరుకుతాయని కొంతమంది ఆరోపిస్తుంటారు. అవన్నీ శుద్ధ అబద్ధం అనేది చాలా క్లారిటీగా తెలుస్తుంది. జైల్లో ఖచ్చితంగా మెనూ ప్రకారం వెళ్తుంది. జైల్లో సిస్టమ్ ఏముందో, జైలు నిబంధనలు ఏమున్నాయో అవే చెప్తుంటాయో అదే అమలు చేస్తుంటారు. దీని తర్వాత మ్యూజియం కనిపిస్తుంది రైట్ సైడ్. ఆ మ్యూజియంలో పురాతన జైలు ఎలా ఉండేది, ఇప్పుడు జైలు మాడిఫికేషన్ అయిన తర్వాత ఎలా ఉంది అనేది జైలు మ్యూజియంలో కూడా తీసుకోవచ్చు. అది ఎవరైనా రావచ్చు. దానికి టికెట్ కేవలం ₹20 మాత్రమే ఉంది. ఇప్పుడు తెలంగాణ జైలు శాఖ కొత్త దీనికి ఆవిష్కరణ చేసింది. హైదరాబాద్లో ఇంతకుముందు తెలంగాణలో మ్యూజియం అంటే సాలార్జంగ్ మ్యూజియం ఉండేది. ఇప్పుడు జైలు శాఖ మ్యూజియం కూడా వచ్చింది. కాబట్టి ఒకసారి జైలు ఏముంది, జైల్లో ఎలా నిబంధనలు ఉంటాయి, ఏం తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఫీల్ ద జైలుకి రండి, ఎంజాయ్ చేయండి. ఫీల్ ద జైలు ఎంజాయ్మెంట్కి దానికి రండి తప్ప నిజంగా తప్పు చేసి మాత్రం ఎవరు రావద్దు. జైల్లో నిబంధనలు కరెక్ట్గా లేవు అని మాట మాత్రం ఎవరు నమ్మద్దు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే జైల్లో ఏదో జరిగిపోతుంది, ఏదో జరుగుతుంది అని భ్రమించే వాళ్ళకి ఏమీ జరగట్లేదు, ఇది ఒక మ్యూజియం అనేది నిరూపించడానికే తెలంగాణ జైలు శాఖ పెట్టిన ఈ కొంత కాన్సెప్ట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.